ఈ మాఘ అమావాస్య ఎంతో ప్రత్యేకం. ఆ దేవదేవుణ్ణి దర్శించుకోండి. దోష నివారణ జరిగి పుణ్యం వస్తుంది. ఇది ఓ జ్యోతిష్యుడు చేసిన ప్రచారం. పుణ్యం మాట దేవుడెరుగు. లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో గుట్ట ఎక్కలేక మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఆలయం వైపు వెళ్లే దారులన్నీ జామయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమావాస్య రోజైన మంగళవారమే కాదు, బుధవారం కూడా భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలాయపల్లి రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాల స్వామి ఆలయ పరిసరాలు, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితి ఇది. దీనికంతటికీ రియల్టర్లతో కుమ్మక్కై ఓ జ్యోతిష్యుడు ఓ టీవీ ఛానల్లో చెప్పిన ప్రవచనమే కారణమని తేలింది. జ్యోతిష పండితుడు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ ఇటీవల ఓ ఆధ్యాత్మిక టీవీ ఛానల్లో ప్రవచిస్తూ ఈ మాఘ అమావాస్య ప్రాశస్త్యాన్ని వివరించారు. 89 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ అమావాస్యతో పంచగ్రహాల దృష్టి ఈ పర్యాయం గోపాలాయపల్లి స్టేజ్ వద్ద ఉన్న వారిజాల వేణుగోపాల స్వామిపై పడుతుందని తన ప్రవచనంలో పేర్కొన్నారు. ఆ రోజున స్వామిని దర్శించుకుంటే శుభసూచకమని, సంతాన, ఐశ్వర్య, ఆరోగ్య ఫలాలు కలుగుతాయని చెప్పారు. ఆయన ప్రవచనం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దీనికి తోడు గుట్టపై మారుతి సేవా సమితి ఆధ్వర్యంలో కూడా నవనాగదత్త హోమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా మంగళవారం ఎక్కువగా 20,000కు మించి భక్తులే వస్తారని అంచనా వేశారు. అయితే తెలంగాణ, ఏపీల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక వాటర్ కనీసం పిల్లలకు వాటర్ కూడా లేదు. ఇక్కడ అంతా లైన్ లేదు, ఏం అసలు వరస్ అసలు ఇంత పబ్లిక్ వచ్చినప్పుడు పోలీసు కూడా లేదు, ఏమీ లేదు, అసలు యంత్రాంగం లేదు. ఇక్కడ ఒక ఆలయ కమిటీ లేదు, ఏదీ లేదు. చాలా పిల్లలు చాలా అవసరం పడుతున్నారు, స్పెషల్లీ లేడీస్. చూడండి అక్కడ గోపురం మీకే ఎక్కువ దర్శనాలు చేసుకుంటున్నారు మనుషులు. 5వ తేదీ రాత్రి నుంచే భక్తులు వేణుగోపాలస్వామి గుడికి చేరుకోవటం ప్రారంభించారు. ఉదయం 6:30 కల్లా వాహనాలు కిక్కిరిసిపోయాయి. 10 గంటల కల్లా వాహనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేక హైవే పైకి వచ్చి నిలిచిపోయాయి. భక్తులు సైతం 4 కిలోమీటర్ల మేర హైవే మీదకు క్యూ కట్టారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు పోటెత్తడంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దేవస్థానానికి చేరుకునేందుకు హైవేతో పాటు గోపాలాయపల్లి, ఎనుగులదొరి గ్రామాల నుంచి కూడా దారులున్నాయి. 3 దారుల నుంచి వచ్చిన వాహనాలు చీమల బారులను తలపించాయి.